ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్లీజ్ అంకుల్, నాకు అమ్మ కావాలి. నాకు భయం వేస్తుంది. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి. కూర్చో. తిను. నాకేం వద్దు. తిను. నాకు అమ్మ కావాలి. తీసుకో. నాకు అన్నం వద్దు. నన్ను వదిలేయండి. నేను ఇంటికి పోతాను. ప్లీజ్ అంకుల్, అమ్మ కావాలి. అమ్మ కావాలి. చూడమ్మా, పెట్టింది తిని కాముగా ఉండాలి, సరేనా? నాకు అన్నం వద్దు. నాకు అమ్మ కావాలి. నాకు అమ్మ కావాలి. నన్ను వదిలేయండి అంకుల్. చూడు తల్లి, మా అమ్మ కదూ, చెప్పింది వినాలి. మా బంగారు తెలివి కదూ, ఏడవకూడదమ్మా. ఇదిగో, మా పని అయ్యాక నిన్ను వదిలేస్తాం. అప్పటి వరకు నేను చెప్పింది వినాలి, పెట్టింది తినాలి. ఇదిగో, ఎక్కువ గోల చేసావనుకో నేను చంపేస్తాను. తినో తినో. కలుపు. తినమ్మా, కలుపుకుని తిను. పెట్టుకో, పెట్టుకో. తిను తినో. హలో, అరే మనోహర్, ఉన్నావా? చెప్పు. ఈ నెంబర్ మంగళగిరి 7th ప్లేస్ ఏరియాలో చూపిస్తుందిరా. రఫీ, నాకు అర్జెంట్గా లైవ్ లొకేషన్ కావాలరా. అరే మావా, ఆ నెంబర్తో నువ్వు మినిమం 2 minutes మాట్లాడుతుంటేనే నేను ఆ నెంబర్ ట్రేస్ చేయగలుగుతాను. సరే సరే, ఆ నెంబర్కి కాల్ వెళ్తుంది, నువ్వు చూసి చెప్పు. రాధా, ఒకసారి నెంబర్ చెప్తాను, కాల్ చేయి. తినో. హలో హలో సార్. అరే, త్వరగా లొకేషన్ ట్రేస్ చేయరా. మేము సృజన ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మొన్న మీరు మాల్కి వచ్చి మీ నెంబర్ ఇచ్చారు కదా సార్, మీ నెంబర్కి ఒక లక్కీ కూపన్ తగిలింది సార్. దాంట్లో మీకు ఫ్రీ గోల్డ్ కాయిన్, ఫ్రీ బ్యాంకాక్ ట్రిప్, దాంతోపాటు ట్రిప్లో 10,000 క్యాష్ బ్యాక్ కూడా వస్తాయి సార్. ఓ, బ్యాంకాకా? ఎక్కడికి రావాలండి? తినో. 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 ఏంటి? కన్ఫర్మ్ గా అమ్మాయి వీడి దగ్గరే ఉంది. ఎస్, 2 minutes మాట్లాడితేనే ట్రేస్ చేయగలం. అరే, లొకేషన్ పంపించరా. మాట్లాడు. హలో, మా అన్న మంచి పరేషాన్లో ఉన్నాడండి. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. అలా కాదు సార్, ప్లీజ్ కాల్ కట్ చేయకండి. మంచి ఆఫర్ సార్. మీ వాయిస్ కూడా చాలా బాగుంది సార్. ఏమన్నారు? మీ వాయిస్ చాలా బాగుంది అంటున్నాను సార్. మీ వాయిస్ వింటుంటే అర్థం అవుతుంది మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో. నిజంగానా? నిజంగా సార్. ఒక్కసారి ఆలోచించండి. మంచి ఆఫర్. ఆలోచించేదేముందండి, వస్తానంటున్నాను కదా. నువ్వు అడ్రస్ చెప్తే వస్తాను. మీ ఇంటికైనా సరే రమ్మంటే వచ్చేస్తాను. రమ్మంటారా? మా ఇంటికి ఎందుకులేండి సార్. ఇంకొంచెం సేపు ఆగితే మేమే నీ దగ్గరికి వస్తాం, నీ మొక్కలు ఇరక్కొట్టడానికి.
ఎంతసేపు రా? పనిలో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పానా? అన్నా వస్తున్నానన్నా. ఇదిగో మా అన్న పిలుస్తున్నాడు, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. బాయ్. హలో హలో సార్, హలో. ఏమైంది? కాల్ కట్ చేశాడు. రే రవి, ఫోన్ కట్ చేశాడ్రా. రేయ్, కంగారు పడాల్సినంత అవసరం ఏం లేదు. లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది. లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తున్నాను, చూసుకో. ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్గా పంపించు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఫోన్కి అయితే లొకేషన్ వచ్చింది. త్వరగా పద పద. ఆహాహాహా, నా కడుపు నిండిపోతుంది నిన్నెలా చూసి. పాపం, ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు, జైలు గదులు చూడని నా మిత్రురాలు ఫస్ట్ టైం జైల్లో ఉంది. నిన్నెలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది దేవకి. న్యూస్లోనూ పేపర్లోనూ నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే నా మనసు బరువైపోయి, నా కళ్ళంతా నీళ్లతో నిండిపోయి చెరువైపోయిందనుకో. చెరువైపోయింది అని నువ్వు అంటున్నావు కదా. త్వరలోనే తప్పు చేసిన వాళ్ళు కూడా బయటికొస్తారులే. ఓ సారీ, లోపలికొస్తారులే. కానీ వాళ్ళెవరో తెలిసాక మాత్రం వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా, వదిలిపెట్టను భ్రమరాంబా. ఏమోలే, నాకెందుకో నువ్వు బయటకొస్తావు అనిపించడం లేదు. అలా ఎందుకు అనిపిస్తోంది భ్రమరాంబా? నాకు ఆల్రెడీ కొంచెం క్లారిటీ ఉంది, ఇది ఎవరో చేసుండుంటారు అని. ఒకవేళ చేయిస్తే ఎవరు చేయించుంటారో అని కూడా. కాకపోతే సాక్ష్యాల కోసం వెయిట్ చేస్తున్నాను. అవి దొరికితే దొరికిన వాళ్ళని దొరికినట్టు శిక్షిస్తాను. ఆ పాప మీద చిన్న ఈగ వాలినా వాళ్ళని సహించేది లేదు. నా గురించి తెలుసుగా నీకు. నీ కాన్ఫిడెన్స్కి నా జోహార్లు దేవకి. ఆల్ ది బెస్ట్. ట్రై చేయి. నాకైతే నువ్వు బయటకొస్తావని అస్సలు అనిపించడం లేదు. అయిపోయిందా నీ పరామర్శ? నువ్వు పరామర్శించడానికి వచ్చినట్టు లేదు. దేవకి ఈ పరిస్థితుల్లో ఉంది అని చూసి ఆనందించడానికి వచ్చినట్టుంది. అయ్యో, అలా అంటారేంటి వాసుదేవ్ గారు? ఎంతైనా దేవకి కూడా నా ఫ్రెండే కదా. అందుకే పలకరించడానికి వచ్చాను. సరేలేండి, మీరు ఇబ్బంది పడకండి. నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. బయటికెలా వస్తావో చూస్తాను. సారీ, చూస్తూ ఉంటాను. నీకు కూడా ఆల్ ది బెస్ట్ భ్రమరాంబ. చూస్తూ ఉండు, త్వరలోనే బయటికి వస్తాను. చెప్పినట్టుగానే బుద్ధి చెప్తాను వాళ్ళకి. చూస్తానే
ఏ దైవదూతలొచ్చి నిన్ను బయటపడేస్తారో. లొకేషన్ ఇక్కడే చూపిస్తోంది. ఒకసారి ఇటు ఇవ్వు. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇల్లులు చాలా ఉన్నాయి. చుట్టూ చూస్తే ఇక్కడ చాలా ఇల్లు ఉన్నాయి. పర్ఫెక్ట్ గా దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? గవర్నమెంట్ పని మీద వచ్చామని ప్రతి ఇంటి తలుపు కొడదాం. ఆ టైంలో నువ్వు ఫోన్ చేయి. అది అక్కడ రింగ్ అయితే ఆ అమ్మాయి అక్కడ ఉన్నట్టే. సరే. రాధా, నమస్తే మేడం. అమ్మా, మీకు 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్ చిన్నపిల్లల చదువు కోసం స్టడీ స్కీమ్ పెట్టింది. సర్వే కోసం వచ్చాం. ఎవరు లేరు సార్. ఓకే అమ్మా. రేయ్, ఎవరై ఉంటారా? ఏమో అన్నా. రేయ్, పట్టుకో. ఈ మాస్కులు వేసుకోండి. వేసుకోరా, వేసుకోరా. నలుగురు మాస్కులు వేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డోర్ తీ. ఓకే అన్నా. ముందు మాస్క్ వేసుకుని వెళ్ళు. ఏంటి ఇంతసేపైనా ఎవరు తలుపు తీయట్లేదు? ఒక నిమిషం. రాధా, ఇదిగో వీడే. టాటూ వేసుకున్న పర్సన్ అవతల ఉన్నాడు. రేయ్, ఎవరు అక్కడ ఉంది? అన్నా, స్కూల్లో చూసిన అమ్మాయి అన్నా.
కాలేదు కదా నీకు? పాప 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 దగ్గర చూపిస్తాను. రాయ్ రాయ్. పాప పాప భయపడుకో. నీకేం కాలేదు కదా? రై నీకేం కాదు, కంగారు పడకు. ఇంటికి వెళ్ళిపోదాం. కంగారు పడుకో. పాప పద. పద. నువ్వేం కంగారు పడకు దేవకి. సార్, మేడం గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాం. అవసరం లేదు. దేవకి పాప వచ్చేసింది. పాపా సార్ ఇదిగోండి, కిడ్నాప్ చేయబడ్డ పాప. ఏం జరిగిందో అన్న స్టేట్మెంట్ పాప దగ్గర తీసుకోండి. కిడ్నాప్ చేసిన వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేసాం, చూసుకోండి. ఏంటి లాయర్ గారు, పోలీసులు చేయాల్సిన పని మాక్సిమం మేమే చేసేసాం. ఇంకా మీరు చేసే పని కూడా మేమే చేయాలా? అక్కర్లేదమ్మా, ఇప్పుడు మేడం గారిని ఈజీగా విడిపించవచ్చు. ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్, సెల్ ఓపెన్ చేయండి. పాపా నీకేం కాలేదు కదమ్మా? నీకేం కాలేదు కదా? నన్నెవరో ఎత్తుకెళ్ళిపోయారు. నాకు చాలా భయం వేస్తుంది. ఈ అంకుల్ ఆంటీ నన్ను కాపాడారు. నీకేం కాదమ్మా, నా దగ్గరకు వచ్చేసావు కదా, ఇక నీకే భయమూ లేదు, నీకేం కాదు. సారీ మేడం. ఇట్స్ ఓకే. భ్రమరాంబ, చెప్పా కదా భ్రమరాంబ, బయటికొస్తాను అని. ఇప్పుడు చూసావు కదా, బయటికొచ్చాను. నిర్దోషిగా, నిఖార్సైన మనిషిగా. ఇక అన్నీ బయటికొస్తాయి మెల్లిమెల్లిగా. చూడు భ్రమరాంబ, మన మధ్య ఉన్న స్నేహం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు జరిగిన తేడాలో నువ్వున్నావు అని తెలిసిందో, నువ్వుంటావని కాదు, ఒకవేళ ఉన్నావే అనుకో. పోనీ నీలాగా ఎవరైనా ఉన్నారే అనుకో, నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటే, లెక్క పెట్టుకో. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు జాగ్రత్తగా పడుతూ లెక్క పెట్టుకో.
ఏ క్షణమైనా మూసేయచ్చు, ఏ క్షణమైనా పట్టుకోవచ్చు, ఏ క్షణమైనా దొరికిపోవచ్చు. ఇక సాక్ష్యాలు వచ్చాక మాత్రం ఖచ్చితంగా ఆట ముగించేస్తాను. దేవకి దేవకి ఆగండి. ఆగు దేవకి. మేడం మేడం ఏం చేస్తున్నారు? ఎలాగైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చే దారి చూపించు. ఇంతకంటే నిన్ను ఎలా అడగాలో నాకు అర్థం కావడం లేదు. దేవకి మేడం ఎంతమంది ఉండి వాళ్ళకి పాప విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నారు. ఐడియా. సూపర్ మనోహర్,